హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పిండి నానబెట్టకుండా, బియ్యం వాడకుండా, ఉద్దిగుండ్లు కూడా వాడకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే మృదువైన దోసలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది వెయిట్ లాస్కి కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా టిఫిన్లోకి కానీ, లంచ్లోకి, డిన్నర్లోకి మీకు ఎలా వీలైతే అలా కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం దానికోసం ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం నీళ్ళగా పల్చగా చేసి పెట్టుకోవాలి. అది ఒక కప్పు వరకు తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి పెద్ద అటుకులు, నైస్ అటుకులు కాదండి. తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బన్సీ రవ్వ తీసుకున్నాను. ఇందులోకి చిన్న రవ్వ అయినా వాడుకోవచ్చు. మామూలు ఉప్మా చేస్తారు కదా, ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా అటుకులు రవ్వ వేసుకున్న తర్వాత పలుచటి మజ్జిగ, పెరుగుని ఇలా మజ్జిగలాగా చేసుకునైనా వేసుకోవచ్చు. లేదంటే మామూలు మజ్జిగ ఉన్నా పర్లేదు, అదైనా వేసుకోవచ్చు. ఇలా మూడింటిని వేసుకొని కొన్ని నీళ్ళు వాటర్ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక 30 మినిట్స్ నాననివ్వాలి. ఒక మూత పెట్టేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇలా 30 మినిట్స్ తర్వాత ఇలా బాగా నానిపోయి ఉంటుంది రవ్వ, తర్వాత అటుకులు ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మనము వీటిని మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, తగినన్ని నీళ్లు వేసుకొని దోశ బ్యాటర్ లాగా బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని దోశలు వేసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఎప్పుడు రైస్తో కాకుండా ఇలా హెల్దీగా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్తాను. డిన్నర్లోకైనా, బ్రేక్ఫాస్ట్కైనా, లేదంటే లంచ్కైనా ఇది డేలో ఒక పూట తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 2 దోశలు తిన్నారంటే చాలు, ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. చాలా పల్చగా వస్తాయండి. ఊతప్పం లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవడమే. చూసారు కదా ఎంత పల్చగా వచ్చాయో. నార్మల్ దోశలు ఎలా వస్తాయో అలానే వస్తాయండి. చాలా పలుచగా కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే దీనిపైన కారం కూడా అంటించుకోవచ్చు. ప్లెయిన్గా అయినా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలానే దోశలన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. ఎప్పుడైనా దోశ తినాలనిపించినప్పుడు మనం నానబెట్టి వెయిట్ చేసే పని లేకుండా జస్ట్ ఇలా అప్పటికప్పుడు చేసేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అందులోనూ హెల్దీ కదా, ఒక దోశ ఎక్కువ తిన్నా కూడా ఏం కాదు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి దోశల్ని ప్రిఫర్ చేయడం వల్ల మన హెల్త్ కూడా కొంచెం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అందుకే ఎప్పుడు రైస్ అవాయిడ్ చేయండి. రైస్ అవాయిడ్ చేసి రైస్ బదులుగా ఇలాంటివి ఇంక్లూడింగ్ చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. చూసారు కదా ఎంత చక్కగా కాలిపోయాయో, పల్చగా ఎర్రగా మామూలు దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. ఇలాంటి దోశలకి అలవాటు పడినారంటే మామూలు దోశలు ఇంకెప్పుడు వేసుకోరు. ఎప్పుడు ఇవే వేసుకుంటారు. ఇలానే మనం ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి. ఎగ్ వేసుకోకుండా ఎగ్ వేసుకునేకి రాదేమో అనేకేం లేదండి. ఇందులోనే ఎగ్ కూడా వేసుకోవచ్చు. మనము మామూలు దోశలకి ఎలా వేసుకుంటామో అలానే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను. ఇలా దోశ అంతా పల్చగా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఒక గుడ్డు కొట్టేసుకోవాలి.
దీని మీద ఒక చిటికెడు కారము, ఒక చిటికెడు సాల్ట్ రాల్పేసుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కూడా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారు కదా! ఇలా ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇవి వేడిగానే కాదండి, చల్లగైన తర్వాత కూడా అంతే స్మూత్‌గా ఉంటాయి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా! ఇది నేను పల్లీ చట్నీతో తిన్నానండి. మీకు కావాలంటే టమాటా చట్నీ, పల్లీ చట్నీ ఏమిట్లోకైనా కూడా బావుంటుంది. టమాటా చట్నీలోకైతే ఇంకా సూపర్‌గా ఉంటాయండి. చూసారు కదా! అచ్చం ఇవి మనం బియ్యంతో వేసుకుంటాం కదా! అలానే ఉన్నాయి కదా! ఎవరైనా అటుకులు తర్వాత రవ్వతో వేసుకున్న దోసలంటే అసలు నమ్మరండి. సేమ్ అలానే ఉంటాయి. టేస్ట్ అయితే వాటికైతే ఇంకా చాలా బావుంటాయి. వాటికంటే ఇవే బెస్ట్ అనిపిస్తుంది. అలా ఉంటాయి. చూసారు కదా! ఎంత స్మూత్‌గా ఉన్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చుంటే మరీ చెప్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.